Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. ఇవాల్టి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి ఈ సెగ్మెంట్ రాజు గారు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. మరి గుమగుమల సెగ్మెంట్ లో మీరు ఏ రెసిపీ చూపిపోతున్నారు? ఈరోజు నేను మసూర్ దాల్ పాలక్ ఫ్రై చేస్తున్నాను. మసూర్ దాల్ పాలక్ ఫ్రై, ఎర్ర కందిపప్పుతో. ఓకే, ఎర్ర కందిపప్పుతో. డిఫరెంట్ ఐటమ్ కదా. ఓకే, మసూర్ దాల్ పాలక్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసూర్ దాల్ పాలక్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఈ ఎర్ర కందిపప్పును కనీసం 1 గంట పాటు మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో దట్ ఏంటంటే మనకి ఇది తొందరగా వేగిపోతుంది. లేదా కొంచెం ఉడికించి చేసుకున్న కొంచెం పలుకుగా ఉడికించి కూడా మనం దీన్ని ఈ డిష్లో వేసేసి యాడ్ చేసి చేసుకోవచ్చు. బట్ ఇట్లా పచ్చిగా చేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం మనకు ఎక్కువగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకున్నామండి. కొద్దిగా నూనె. ఓకే. సో ఇక్కడ ఆకుకూరలు మనం చాలా మటుకు అంటే చాలా మంది కూడా కారానికి బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా నేను పచ్చిమిర్చి పేస్టే వాడుతున్నాను. వాడట్లేదండి. సో ఈ టేస్ట్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ టేస్ట్ అనేది ఈ ఆకుకూరలకు చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే. సో కాబట్టి అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు మనం ఇలా కొంచెం పచ్చిమిర్చి మనకు బాగా ఇంట్లో ఉన్నాయి అనుకున్నప్పుడు పేస్ట్ లో వాడితే మనకు బాగుంటుంది. ఓకే ఓకే. ముందుగా ఎండుమిరపకాయలు. ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు. సో దీంట్లోనే మనం ముందు అనుకున్నట్టుగా పచ్చిమిర్చి పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో మెరిపి వేసుకుంటే బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. దీంట్లోనే కరివేపాకు. సో ఇది కూడా కాస్త వేగాలి మనకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న కందిపప్పు, ఎర్ర కందిపప్పు అండి. సో ఇది పోపుతో పాటుగా కాస్త బాగా వేగాలి, అంటే అది కొంచెం మగ్గేంత వరకు వేగితే బాగుంటుంది. సో లేకపోతే ఏంటంటే మనకు ఆ పచ్చిగా తినేటప్పుడు తగులుతూ ఉంటుంది, అంత బాగోదు. సో బాగా వేగితే ఆ టేస్ట్ అనేది మనకు బాగుంటుంది. అంటే పాలకూర కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా. సో పాలకూర మెయిన్గా ఏంటంటే ఎనీ ఆకుకూర సో ఇలా పప్పుల కాంబినేషన్లో ఎక్కువగా ఏంటంటే పెసరపప్పుతో తీసుకుంటుంటారు. సో ఎర్ర కందిపప్పు చాలా తక్కువ. సో ఇది ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందా రాజు గారు? అవునండి. ఓకే అండి. ఈ కందిపప్పు వేగే లోపు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వెయిట్ కంట్రోల్లో ఉండాలి, స్థూలకాయం తగ్గాలి, ఊబకాయం తగ్గాలి, స్లిమ్గా కనిపించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే నిమ్మరసం దానికి చాలా విధాలుగా సహకరిస్తుంది. ఎలా అంటారా, రోజులో 4 సార్లు నిమ్మరసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవడము, లేకపోతే కొద్దిగా హనీ యాడ్ చేసుకోవడము, ఇలా మీకు నచ్చిన విధంగా తేనె కానీ సాల్ట్ కానీ ఏదో ఒకటి కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే వెయిట్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. ఓకే, ఇది వేగిందా రాజుగారు? ఓకేనండి. కొంచెం కలర్ కూడా మారింది కదా కందిపప్పు? మారిపోతుందండి. సో ఉడికించి వేస్తే కొంచెం లైట్ పింకిష్ కలర్లోనే ఉంటుంది. సో ఇలా డైరెక్ట్గా మనం పచ్చితే అంటే నానబెట్టి యాడ్ చేసుకుంటే సో కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాం పాలకూర. సో దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు. సో పాలకూర మనం ఎప్పుడు చేసుకున్నా కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. ఓకే. అందులో సాల్ట్ కంటెంట్ కొంచెం ఉంటుంది కాబట్టి కొన్ని రకాల పదార్థాలు మనం వాడేటప్పుడు అది కొంచెం చూసుకొని చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే.
వాటర్ ఏమన్నా వేయాలండి? లేదండి, ఫ్రై అనుకున్నాం కదా, సో కొంచెం మనకు డ్రైగానే వస్తుంది ఇది. సో వేడికి అది మెల్లిమెల్లిగా అలా క్వాంటిటీ తగ్గుతూ వచ్చేస్తుంది. ఓకే, సో పాలకూర మనకు కొంచెం వేగితే సో ఆల్మోస్ట్ మనకు అయిపోయినట్టు. ఆల్రెడీ దగ్గర పడుతుంది. దగ్గర పడుతుంది, సో కొంచెం మగ్గాలి. ఓకే. సో ఇది మెయిన్గా ఏంటంటే మనకు చపాతీతో, రోటీ అలాంటి వాటితో చాలా బాగుంటుంది. రైస్లో కూడా తీసుకోవచ్చు. సో కొంచెం వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని, సో పప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం సపోర్టివ్గా బాగుంటుంది. సో మెయిన్ టైం చపాతీ కూడా బాగుంటుంది, బట్ రైస్లో సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదే కాకుండా అంటే ఎర్రకందిపప్పుతో మనం తోటకూర కాంబినేషన్లో కానీ, ఓకే, ఏ ఆకుకూర కాంబినేషన్లో అయినా ఎర్రకందిపప్పు వాడచ్చు. కోయి తోటకూర కూడా అంటారు, సో దాంతో అయినా, సో కొన్ని ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. అంటే ఆ టేస్ట్ అనేది దేనికి ఇది సరిపోతుందో చూసుకొని వాటితో చేసుకుంటే అప్పుడప్పుడు సో ఈ ఎర్రకందిపప్పు కూడా అప్పుడప్పుడు వాడినట్టుగా కూడా ఉంటుంది. సో ఇంకొంచెం ఇది వేగాలండి. సో ఈలోపు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. సో కొద్దిగా కావాల్సిన దీంట్లో ఉల్లిపాయ కూడా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు పోపుతో పాటుగా. పప్పులు కావాలన్నా కొద్దిమందికి ఆ పప్పులు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది ఫ్రై ఐటమ్స్లలో. సో అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఓన్లీ జీలకర్ర ఆవాలు రెండే వేసాను పోపు. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే అండి, సో మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ. మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ అండి. వేడిగా మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మసూర్ దాల్ పాలక్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన ఎర్ర కందిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పాలకూర, పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసూర్ దాల్ పాలక్ ఫ్రై రెడీ. మసూర్ దాల్ పాలక్ ఫ్రై రాజ్ గారు టేస్ట్ చేయనా? ఓకే, పాలకూర మామూలుగానే చాలా టేస్టీగా ఉంటుంది కుక్ చేశాక. దాంతో పాటు ఈ కందిపప్పు ఫ్లేవర్ కూడా కలిసి చాలా టేస్టీగా, చాలా బాగుంది. అంటే ఎక్కువగా ఏంటంటే పెసరపప్పుతోనే చేస్తూ ఉంటారు ఇలా ఫ్రై ఐటమ్స్ పాలకూర కాంబినేషన్ లో. సో ఇక్కడ మనం ఎర్రకందిపప్పు తీసుకున్నాం కదా, సో దాంతో కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది. అవునా, సో చాలా డిఫరెంట్ గా ఉందండి ఎర్ర కందిపప్పు పాలకూర కాంబినేషన్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆరెంజ్ పండులో ఉన్నటువంటి సి విటమిన్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఆరెంజ్ తినండి, బాగా ఫైబర్ ఉంటుంది, అలాగే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఆ తొక్క మాత్రం పారేయకండి. ఆ తొక్కను కూడా ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఆ పొడిలో కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు పెదవులకి మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు పగిలిపోకుండా ఉంటాయి, అలాగే పెదవులు ఎర్రటి రంగుతో ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అభిరుచి. మీ పేరు? నా పేరు రజనీ అండి. ఓకే, రజనీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి వచ్చారు. ఓకే, మీ పేరు? నా పేరు హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. ఓకే, మీరే వంట చేయబోతున్నారు? నేను మునక్కాడ మసాలా చేయబోతున్నానండి. మునక్కాడ మసాలా కర్రీ. ఓకే, మరి మీరు? మష్రూమ్ దో ప్యాజా. మష్రూమ్ దో ప్యాజా. ఓకే, రెండు మంచి వంటకాలే. మరి ముందుగా ఎవరు చేస్తారు? నేను చెప్తున్నా, ఈసారి మీరే చేయండి. ఓకే ఓకే, మీరు ఏదన్నారు? మునక్కాడ మసాలా కర్రీ. ఓకే అండి, మునక్కాడ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, కొబ్బరి పేస్ట్ అరకప్పు, గసగసాల పేస్ట్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, గరం
గరం మసాలా 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు. రజనీ గారు స్టార్ట్ చేద్దాము. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఓకే కొంచెం మనం ఎంత తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి. లవంగాలు, జీలకర్ర, మసాలాకు సంబంధించిన ఏ దినుసులు ఉన్నా కొన్ని అలా యాడ్ చేసుకోవాలి. ఓకే మనం ఒక కొంచెం ఆనియన్ తరుముకున్న ఉంటాయి కదా, అవి తరిగిన ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోవాలి. ఓకే అలాగే మనం కొన్ని మిర్చి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే అలాగే ఒక కొంచెం 2 రిమ్మలు కరివేపాకు. ఓకే కొంచెం వేగనివ్వాలి వీటిని. స్టడీయింగా నేను ఎంఏ అయిపోయింది, ఇప్పుడు బీఈ చేయాలని చూస్తున్నాను. ఓకే వెరీ నైస్. అలాగే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలని కూడా ట్రై చేస్తున్నాను. ఓ నాకు డాన్స్ కూడా వచ్చు, నేను చాలా షోస్ కూడా చేశాను డాన్స్. ఓ వెరీ నైస్. అంటే మూవీస్, బాలీవుడ్ మూవీస్ లో చేయలేదు, మామూలుగా సాంగ్స్ అంటే క్లాసికల్ డాన్సా, నార్మల్ క్లాసికల్ అయినా క్లాసికల్, ఫోక్, వెస్టర్న్ నేర్చుకున్నారా మీరు ఎక్కడన్నా? లేదు, నేను చిన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనమాట. వెరీ నైస్. సాంగ్స్ తెచ్చుకొని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే ఒక డాన్స్ స్కూల్ కూడా పెట్టాను, ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఓకే ఇది కొంచెం వేగింది కదండి. వేగాక ఇప్పుడు మనం ఈ కొబ్బరి తురుము అంటే దీన్ని కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఓకే ఇది కొంచెం మనకు గ్రేవీ కోసం, మన మునక్కాయ గ్రేవీ కోసం వేసుకోవాలి. అలాగే మన గసాల పేస్ట్, గసగసాల పేస్ట్, గసగసాల పేస్ట్ ఇది కూడా కొంచెం. ఇది కొంచెం మనకు రెడ్ కలర్లో కొంచెం వేగేంత వరకు వేస్తూ ఉండాలి. ఓకే అయిపోయినట్టుంది కదా, ఫ్రై అవుతున్నట్టుంది. బాయిల్ అయిపోయింది. మనం కొంచెం ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం వాటర్ అని పోస్తారా? వాటర్ పోయాలి. కొంచెం ఉప్పు సరిపడా, అలాగే కొంచెం పసుపు. ఉప్పు, కారం, పసుపు సరిపడా దీనికి తగినంతగా వేసుకోవాలి. ఓకే చూడండి వాటర్. అలాగే కొన్ని వాటర్ పోయింది. ఓకే మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే చిన్నప్పటి నుండి నేను కొంచెం డాన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఓకే చేస్తూ ఉంటే కొన్ని స్కిట్స్ కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ స్కిట్స్ వేస్తూ ఉండేదాన్ని. సో నా స్కిట్ చూసి అందరూ నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు అలా వెళ్ళు, యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు, బాగా మంచిగా ఉంది నీకు మాట్లాడడం కానీ ఇంకా చేయడం కానీ డాన్స్ కానీ అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని ఊరికే నాకు మోటివేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే అలా నేను వెళ్ళాలి అని అనుకున్నాను. ఓ నైస్ నైస్. చూడండి మీరే. ఓకే అండి. ఇప్పుడు మునక్కాయ ముక్కల్ని ముందే మనం ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేయాలి. ఓకే ఆ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మునక్కాయ ముక్కల్ని ముందుగానే ఉడకబెట్టుకొని వేస్తున్నారు. ఓకే వంట చేయడం అంటే ఇష్టమా మీకు? యాక్చువల్గా నాకు ఫస్ట్ క్లూ రాదు, అభిరుచి ఛానల్ చూసినప్పటి నుండి వంట ట్రై చేస్తున్నారా? ఓకే అలాగే మనం కొంచెం గరం మసాలా, ఓకే టేస్టింగ్ కోసం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొన్ని వాటర్ పోసుకో. మూత పెట్టాలా ఇది? కొంచెం కొత్తిమీర వేసుకొని ఓకే ఒక 2 minutes మనం మూత పెట్టేస్తామంటే. ఓకే సో మా అందరి కోసం ఒక మంచి డైలాగ్ ఏదైనా సినిమా నుంచి, మీ ఫేవరెట్ హీరోయిన్ డైలాగ్స్ అంటే నాకు మీ యాక్టింగ్ స్కిల్ చూడాలని ఉంది, మా ఆడియన్స్ కూడా చూడాలనిపిస్తుంది. మీరు ఏదైనా చెప్పండి, నేను యాక్ట్ చేస్తాను. నేను చెప్పాలా? ఓకే నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, మీరు దాన్ని బట్టి యాక్ట్ చేయండి, ఓన్ డైలాగ్స్. ఓకే ఓకేనా? మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేయండి. నేను కూడా మీతోనా? మన ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఓకే నేను ఒక అబ్బాయిని, మీరు ఒక అమ్మాయి. ఓకే అమ్మాయి అనుకోండి, సారీ. మీరు మీకు నేనంటే చాలా ఇష్టం. ఓకే అబ్బాయి చాలా కేర్లెస్ అనమాట, మీరు వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి, నేను యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? రెడీయా? నేను సిమ్ లో పెడుతున్నాను. లైట్స్ కెమెరా యాక్షన్. రాహుల్, రాహుల్ ఏంటి అసలు నువ్వు? ఏంటి చెప్పు. ఇంత కేర్లెస్ ఎందుకు నీకు? నేను కేర్లెస్ ఉంటే నీకే? 3 years నుంచి నీ వెంట పడుతున్నాను. అవునా? నాకు తెలియలేదే.
నువ్వు చూస్తూ ఉన్నావు నన్ను, అయినా నన్ను కేర్లెస్ చేస్తున్నావు. చాలా మంది అమ్మాయిలు కాలేజ్ లో ఉంటారు, నిన్నే పర్టికులర్ గా ఎందుకు చూస్తాను రజని? చూస్తున్నావు, నాకు తెలుసు నువ్వు చూస్తున్నావని. కళ్ళు నువ్వు చూడడానికి ఎందుకు చూడకూడదు? సరే ఓకే, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు చూస్తున్నాను. చూడలేదు నాకు సంబంధం లేదు. అయితే? నేను 3 years నుంచి నేను లవ్ చేస్తున్నాను. 3 years నుంచి లవ్ చేస్తున్నావా? అవును. ఏం చూసి లవ్ చేస్తున్నావు? నిన్ను చూసే. అంటే నా అందమా, నా క్యారెక్టరా, వాట్? నీ అందం చూశాను, నీ క్యారెక్టర్ చూశాను. ఓకే ఓకే, అదండి నాకు చాలా టైం తక్కువ రజని. 30 seconds ఇస్తా, కన్విన్స్ చేయి, అప్పుడు పడిపోతా. లేదు అంటే నేను నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతా. ఓకే, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేను ఏం చేయాలి? 30 seconds నన్ను కన్విన్స్ చేయాలి అంతే. నువ్వేం చేయడానికి నేను రెడీ. నువ్వు ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి దూకమంటావా, నేను దూకేస్తాను నీకోసం. లేదు ఇంకా నీకోసం ఏదైనా నేను సాధించమంటావా, నేను సాధిస్తాను. ఇంకా నీకోసం ఏదైనా, అది ఎంత కష్టమైనా నేను చేయడానికి రెడీ. ఇలాంటి మంచి మంచి మాటలు కూడా చేసి పెట్టాలి. చేసి పెడతాను, రోజు చేసి పెడతాను. యాక్సెప్టెడ్, థ్యాంక్ యూ. ఓకే చూడండి, ఇది మీరు ఎవరైనా ప్రపోజ్ చేశారు ఎప్పటిదాకా? లేదండి. ఇంత గట్టిగా మాత్రం చేయకండి, కొంచెం స్మూత్ గా చేయండి. ఓకే అండి. కొట్టేలాగా చేస్తారేంటి? అంటే ఏదోలా మనకు పడిపోవాలని. మీరు పడిపోతా అంటున్నారు, వాళ్ళు పడిపోవట్లే. నేను బిల్డింగ్ మీద దూకు పడిపోతా. ఏదో ఒకటి సాధించుకోవాలని దాని తపన అనమాట. అప్పో, ఆ తపన నుండి బయటకు వచ్చేస్తుంది. అలాగే ఈ ముక్కలు కూడా కొంచెం అందులో సూప్ అంతా అందులో ఇంకిపోవాలన్నమాట. ఇంకా ఈ కొబ్బరి పేస్ట్ కాకుండా మనం నువ్వులతో గానీ పల్లీలతో గానీ కూడా చేసుకోవచ్చు. ఓకే, నువ్వుల పేస్ట్, పల్లీల పేస్ట్ కూడా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే ఈ కొబ్బరి పేస్ట్ కాకుండా, ఇది కాకుండా కొంతమందికి అలా ఇంట్రెస్ట్ ఉంటది, కొంతమందికి ఇలా ఉంటది కదా. ఎలా తినాలనుకునే వాళ్ళు అలా తింటారన్నమాట. సో గ్రేవీ మొత్తం దగ్గర పడేదాకా కలుపు. కొంచెం మనకు ఇది ఆయిల్ అనేది పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆయిల్ అయితే ఎప్పుడు మనకు బయట కనిపిస్తుందో అప్పుడు ఇది ఓకే అయిపోయింది అని. ఈ వాటర్ కూడా కొంచెం ఇంత కాకుండా దగ్గరికి వస్తాయి అన్నమాట. ఓకే చూడండి. ఓకే అండి. ఓకే, ఏమైనా యాడ్ చేయాలా ఇంకా? అది అవసరం లేదు. ఇప్పుడు మనం బౌల్లో తీసుకొని కొంచెం కొత్తిమీర గ్రానిష్ లా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకోండి. అయిపోయిందా? రెడీ? అయిపోయిందండి. ఓకే, రజనీ గారు వండిన మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. మునక్కాడ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడలు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మునక్కాడ మసాలా కర్రీ రెడీ. రాజుగారు, రజనీ గారు చేసిన మునక్కాడ మసాలా కర్రీ టేస్ట్ చేద్దామా? ఓకే, బాగుంది. అంటే కొంచెం కమ్మగా, కొంచెం ఘాటుగా బాగుంది. అంటే స్పైసీ కొంచెం తగ్గించేసుకోవచ్చు. బట్ మసాలా అంటే మెయిన్గా మసాలా ఘాట్ ఎక్కువగా తెలుసుకోవాలి. చాలా అవి ధనియాల పొడి అవన్నీ వేసారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మునక్కాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. గ్యాస్ స్టవ్ అనేది మనం ఎంత తుడిపించుకుంటున్నా, మనం తుడుచుకుంటున్నా కూడా ఎప్పుడు జిడ్డు కొడుతూనే ఉంటుంది. ఎందుకంటే రకరకాల వంటలు చేయడం వల్ల నూనెలు అన్నీ పడుతూ ఉంటాయి, మసాలాలు పడుతూ ఉంటాయి. దీనివల్ల జిడ్డు అనేది ఉంటూనే ఉంటుంది. మరి ఈ జిడ్డు బాగా పోవాలి, క్లీన్గా ఫ్రెష్గా తయారవ్వాలి అంటే కాస్త ఉప్పు, వెనిగరు కలిపిన నీటితో కనుక గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా పోతుంది. గ్యాస్ స్టవ్ కూడా బాగుంటుంది చూడడానికి. మరి హరిత గారు చేయబోయే వంట పేరు మష్రూమ్ దో ప్యాజా. రెడీయా అండి? రెడీ. ఓకే, మష్రూమ్ దో ప్యాజా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ దో ప్యాజా తయారీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు. హరిత గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ తీసుకుని బటర్, ఆయిల్, బటర్. ఓకే, ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు, బటర్ అయినా కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అయితే లాస్ట్ వంట ఫినిష్ అయ్యేటప్పుడు వేసి తీసేయాలి. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? ఓకే, జాబ్ చేస్తారా? హౌస్ వైఫ్. ఓకే, ఇలాచి, లవంగ,
మసాలా దినుసుల్లో రెండే ఈ వాడుతున్నారా? రెండే వాడతామండి. ఇలాచి, లవంగ. ఓకే. ఓకే ఆనియన్ పేస్ట్, ఓకే ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే పసుపు, నెక్స్ట్ టమాటా తీసుకోవాలి. పిల్లలా అండి మీకు? బాబు పాప. ఓ బాబు పాప. బాబుకి 8 years, పాపకి 6 years. ఓకే ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? ఏమన్నా అల్లికలు అలా ఖాళీగా ఏముండను. ఓకే ఓన్లీ ఒకటి ఆన్లైన్ వర్క్ అట్లా ఏమన్నా ఉంటే చేస్తాను. ఓకే గరం మసాలా, గరం మసాలా, కారం, జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియా పౌడర్. ఓకే ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? ఓనే అండి. ఫోన్. ఓకే మష్రూమ్, ఓకే ఉడికించిన మష్రూమ్స్ అండి? అవును. ఓకే ఆనియన్, మీరు ఆనియన్ పేస్ట్ కూడా వేసినట్టున్నారు కదా? అవునండి. మరి ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నారు. అవును. అవి గ్రేవీ అయిన తర్వాత హాఫ్ బాయిల్ అవుతాయి కదా, కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. ఓకే అందుకే నేను దీని పేరు దో ప్యాజా. ప్యాజ్ అంటే ఆనియన్, దో అంటే రెండు. సో రెండు రకాలుగా ఉల్లిపాయలు వాడారు. వేయాలి. కొన్ని వాటర్ వేయాలా? చూడండి ఈ సిమ్లో పెట్టుకొని ఒక 2 minutes అయితే. ఓకే మీ పిల్లల పేర్లు ఏంటి? సాయి రష్మి తేజస్ రెడ్డి, పల్లవి రెడ్డి. సాయి రష్మి తేజస్ రెడ్డి, మొత్తం ఒకటే పేరు? ఒకటే పేరు. బాబో ఇంత పెద్ద పేరు పెట్టారు. పెద్ద అయిన తర్వాత పెద్దగా అవ్వాలని. ఓ ఈ లాజిక్ ఏదో బాగుందండి. పెద్ద పేరు పెడితే పెద్ద అయ్యాక పెద్దోళ్ళు అవుతారంట. తీద్దామా? చూడండి ఒకసారి. ఇంకా ఫ్రై అవ్వాలా? కొంచెం. ఓకే సో అభిరుచిలో వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. ట్రై చేస్తాను. ఓకే బాగా సక్సెస్ఫుల్ గా వచ్చిన వంట ఏంటి మీకు? ఆల్మోస్ట్ అన్నీ వస్తాయండి, మళ్ళీ పడేసే అంత ఏమవ్వవు. ఓకే అన్ని మీరు చేయగలవన్నీ తిన తగ్గులా ఉంటాయి. అవును. ఫస్ట్ చూస్తాము, దానికి కావాల్సినవి తెచ్చుకొని పెట్టుకొని ఓకే అంటే చేసుకుంటాం. ఓకే ఈ టొమాటో ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అంతా మష్రూమ్స్ కి పట్టాలి. ఒకసారి మా రిలేటివ్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే హరిత గారి రిలేటివ్స్ అందరికి నా నుంచి హాయ్. ఇంకా ఇంకా చెప్తానంటే పేర్లు చెప్తాను, పెద్ద లిస్ట్ అయిపోతే మరి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా టైం సరిపోదు పేర్లు చెప్తే. మరి మీ సీరియల్స్ చూస్తారు కదా, అందుకే నా సీరియల్స్ చూసే మీ రిలేటివ్స్ అందరికి, అభిరుచి షోని చూసి ఆదరిస్తున్న మీ చుట్టాలందరికి, ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఇది ఫినిష్ అయిపోయింది, మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే రెడీ అయింది, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే హరిత గారు చేశారండి మష్రూమ్ దో ప్యాజా. వేడి వేడిగా రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. మష్రూమ్ దో ప్యాజా తయారు చేసుకునే విధానం. ముందుగా మష్రూమ్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, వెన్నె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించిన మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ దో ప్యాజా రెడీ. ఓకే రాజు గారు, ఇప్పుడు హరిత గారు చేసిన మష్రూమ్ దో ప్యాజా. ఓకే
సింపుల్గా చేశారు. సో ఇంకొంచెం కూడా దాంట్లో అంటే మసాలా పొడులు అవి కొంచెం యాడ్ చేయొచ్చు. తర్వాత దోప్యాజాలు ఏంటంటే ఒకటి మీరు చెప్పినట్టుగానే 2 రకాలుగా ఉల్లిపాయను మనం వాడుకుంటాం. ఒకటి పేస్ట్ లా, ఇంకోటి కొంచెం ముక్కలుగా. మీరు ముక్కలు మరి కొంచెం చిన్నగా చేశారు. సో దాంట్లో ఏంటంటే కొంచెం పీసెస్ మనం సాంబార్లో వేసుకుంటాం కదా, ఒక ఉల్లిపాయలను కొంచెం 4 లేదా 6 భాగాలుగా కట్ చేసుకొని, సో అలా కట్ చేసిన తర్వాత విడివిడిగా ఒక్కొక్క పొర అలా విడి చేసేసి వేసేస్తాం వేగినట్టుగా. సో అవి కొంచెం కరకరలాడుతూ చాలా బాగుంటుంది. కొంచెం మసాలా పొడులు కొంచెం పడితే బాగుండేది. బట్ డిష్ వైస్కి బాగుంది. ఒకటి కొంచెం ఘాటుగా, ఒకటి కమ్మగా. సో ఈరోజు ఇద్దరిలోకి విన్నర్. ఓ సో రజనీ గారు చేసిన మునక్కాడ మసాలా కర్రీ విన్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చాం. థ్యాంక్ యూ అండి. హరిత గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ మీరు వచ్చి మీ వంటల్ని మాకు మా ఆడియన్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ అండి. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా పూరీలు తయారు చేసుకునేటప్పుడు పూరి సాఫ్ట్గా రావాలి, మృదువుగా ఉండాలని పిండి కాస్త లూజ్గా కలుపుకుంటూ ఉంటారు చాలామంది. మరి అలా లూజ్గా కలుపుకున్నప్పుడు పూరీలు ఒత్తుకునేటప్పుడు పొడి పిండి ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. ఇలా వాడడం వల్ల ఈ పొడి పిండి అనేది మసిలాగా బాండల అడుగులు అంటుకోవడం, లేకపోతే పూరి మీద ఉండడం, ఆ నూనె కూడా బాగా మసిగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే పూరీలు ఒత్తుకునేటప్పుడు పొడి పిండి వాడకుండా నూనె అప్లై చేసుకుని పూరీలు ఒత్తుకున్నట్లయితే బాండల్లో అడుగంటకుండా మసిమసిగా లేకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలెబ్ స్పెషల్ జస్ట్ ఎ మినిట్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. ఈరోజు జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్లో ఒక మంచి స్నాక్స్ చూడబోతున్నాం. జనరల్గా ఇంట్లో కారపూస రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు, బట్ ఈ రోజు రాగి పిండితో చేయబోతున్నాం. అదే రాగి కారపూస. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? రాగి కారపూస తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, వాము పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ వాటితో చాలా ఈజీగా చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఎ మినిట్ సెగ్మెంట్ లో ఈ రోజు మీకు ఈ వంట చూపించబోతున్నాను. చేద్దామా? ఓకే. ఒక బౌల్ తీసుకొని ఇందులో రాగి పిండి, బియ్య పిండి, కొంచెం ఇది వాము పౌడర్ చేసుకొని కొంచెం వేసుకుంటున్నాం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ మిక్స్ చేసి ముద్దలా తయారు చేసుకోవాలి. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఆల్రెడీ హీట్ చేస్తున్నాము. ఈలోపు ఈ పిండి కలిపేసుకుందాం. మీరు స్వాతి చినుకల సీరియల్ చూస్తున్నారు కదా రెగ్యులర్గా? కొత్తగా ఎంటర్ అయింది నా క్యారెక్టర్ సింధు అని. కంపల్సరీ చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొత్త కొత్త ట్విస్టులతో చాలా బాగుంటుంది. కంపల్సరీ చూడాలి మీరు, ఓకేనా? ఓకే, ఇది పిండి కలిపేసాము. ఇప్పుడు మనం దీంట్లో సరిపడా పెట్టుకొని ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది. దీన్ని మనం ఇందులో ఓకే అండి. ఇప్పుడు దీన్ని ఇలా దీంట్లో ప్రెస్ చేస్తూ మొత్తం కారపూసలా వేసుకోవాలి.
ఇంట్లో అందరూ స్నాక్స్ టైంలో చాలా ఇష్టంగా క్రంచీగా తినడానికి చాలా బాగుంటుంది స్నాక్. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఓకే అండి, ఇది మనకి ఆల్మోస్ట్ వేగిపోయింది. కొంచెం వేగిన తర్వాత తీసేసుకుందాము. చాలా తొందరగా వేగిపోతుంది, చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇంట్లో స్నాక్స్కి పిల్లలకి చాలా క్రంచీగా బాగుంది. ఓకే, వేగిపోయింది. చూడ్డానికి చాలా డిఫరెంట్ కలర్లో ఉంది. ఓకే ఓకే అండి, జనరల్గా రాగి పిండిని ఎలా వాడాలి అని చూస్తుంటాం. చాలామంది ఇష్టపడరు కూడా. బట్ ఈ రాగి కారపూసని డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అందరూ చాలా లైక్ చేస్తారు దీన్ని నేను టేస్ట్ చూస్తాను. కానీ దానికంటే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. రాగి కారపూస తయారు చేసే విధానం. ఒక బౌల్లో రాగి పిండి, బియ్యం పిండి, వాము పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో కారపూసలా పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రాగి కారపూస రెడీ. దీన్ని తయారు చేసే విధానం చూసారు కదా, చూడ్డానికి చాలా వేడిగా చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. నేను ఒకసారి టేస్ట్ చేసేసి మీకు చెప్తాను ఎలా ఉందో. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది తినడానికి. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు దీన్ని. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయాలి. చాలా హెల్తీ ఫుడ్ కూడా ఇది. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి, తినండి, మీ పిల్లలకి పెట్టండి. ఓకేనా? ఇంకా నా గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. కాకపోతే నెక్స్ట్ వీక్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పుడు మిగతా విషయాలను షేర్ చేసుకుందాం. ఓకేనా? బాయ్. జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో సెలెక్ట్ చేసిన వంట చూసాం కదా. ఇప్పుడు రాజుగారు మనకు ఒక మంచి కార్వింగ్ చూపిస్తారు. రాజుగారు కార్వింగ్. ఓకే, రెడ్ రాడిష్ తీసుకున్నానండి. ఓకే ఓకే, సో ఇది మనకు సీజనల్గా దొరుకుతూ ఉంటుంది. ఫ్లవర్ చేస్తున్నారా? ఎస్ అండి. సో ఆ కలర్ అనేది మనకు చాలా బాగుంటుంది. అవును, లోపలంతా వైట్గా ఉండి పైనుంచి ఆ స్కిన్ లేయర్ అనేది మనకు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే. సో ముందు అక్కడ మనం ఘాటు పెట్టేసుకుంటే సో అటువైపు నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా వీ షేప్లో జిగ్జాగ్ షేప్లో కట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇటువైపు ఇక్కడ మనకి ఆ 2 పాయింట్స్ కూడా తెచ్చుకోవాలండి. సో ఈ లైన్ రెండు అక్కడ తెచ్చుకోవాలి వీ షేప్లో. మనకు సైజుని బట్టేసి పెటల్స్ అనేది ఎక్కువ తక్కువగా అవుతూ ఉంటాయి. ఓకే ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో అండి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది మనకు. సో గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా కొంచెం ఇలా యారో షేప్లో తీసేస్తున్నాం. లుకింగ్ కొంచెం ఎక్స్ట్రాగా మనకు బాగా కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఒకసారి మనం ఘాటు పెట్టేసాం కదా, ఎస్. సో ఆల్మోస్ట్ ఇది మనకు అంటే కర్రీస్ అలాంటివి చేసుకున్నప్పుడు రాడిష్ లాంటి టేస్ట్ ఇస్తుంది. సో సాంబార్ లాంటి వాటిలో కూడా మనం వాడుకోవచ్చు. ఓకే. జనరల్ గా ఇందులో వాడతారు ఇది రెడ్ రాడిష్ సలాడ్స్ లో వాడతారు. సలాడ్స్ లో వాడతారు, ప్లస్ ఇలా గార్నిష్ కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఆ కలర్ అనేది మనకు బాగా ఉంటుంది కదా, సో గార్నిష్ కి ఎక్కువ వాడతారు, లేకపోతే సలాడ్స్ లో వాడుతుంటారు. ఫస్ట్ మెయిన్ గా మనకు ఇది కనిపిస్తుంది. దాని తర్వాత సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వి షేప్లో వేసేసుకుని, సో పెటల్ యొక్క ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఓకే. సో కొంచెం ఓపిక అవసరం ఉంది ఇలాంటి కార్వింగ్ చేసుకునేటప్పుడు. చాలా లేయర్స్ ఉన్నాయి కదా. ఎస్. సో టూల్స్ కూడా ప్రాపర్గా ఉంటే మనకు మనం అనుకున్న డిజైన్ మనకు బాగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది.
ఓకే, సో కింద నుంచి ఒక లేయర్ మొత్తం తీసేస్తున్నాను. ఓ సో ఈ జిగ్జాగ్ అంతా కూడా మనకు ఇప్పుడు ఓపెన్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా అక్కడ దాకే కట్ చేయాలి కదా. ఎస్, నైఫ్ టిప్ అనేది చాలా కంట్రోల్గా మూవ్ అవుతూ ఉండాలి. ఏమాత్రం కొంచెం ఎక్స్ట్రా పోయినా ఆ ముందున్న పెటల్ అనేది కట్ అయిపోతుంది. వావ్. ఓకే, సో ఇక్కడ కావాల్సిన మనకి ఇంకా ఎక్స్ట్రాగా పెటల్స్ వేసుకోవచ్చు మనకు ఓపిక ఉంటే. ఓకే, సో జస్ట్ నేను అలా కట్ చేసి వదిలేస్తున్నాను. అంటే డిస్ప్లే పెట్టినప్పుడు కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. ఓకే, వావ్, కార్వింగ్ చాలా బాగుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ఎక్కువగా మేకప్ వేసుకునే వాళ్ళు, లిప్స్టిక్ వేసుకునే వాళ్ళకి పెదవులంతా కూడా నల్లబడిపోతూ ఉంటాయి. అలాగే సీజనల్గా కూడా పెదవులు పగులుతూ ఉంటాయి. సరైన పోషకాహారం తీసుకోకపోతే కూడా పెదవులు ఎండిపోతూ ఉంటాయి. వీటన్నింటిని తగ్గించుకోవాలి, పెదవులు మృదువుగా అందంగా ఉండాలి అంటే గ్లిజరిన్లో రోజ్ వాటర్ కలుపుకుని ప్రతిరోజు పెదవులకు మృదువుగా మథన చేసుకుంటూ ఉంటే పెదవుల మీద ఉన్నటువంటి ఈ నలుపు తగ్గుతుంది. అలాగే పెదవులు పొడిబారిపోవడం అనే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇవాళ మనం చూసిన వంటల్లో పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం ఫుడ్ గైడ్ సెగ్మెంట్ లో. మసూర్ దాల్ పాలక్ ఫ్రైలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడు కూడా పప్పు చేసుకునేటప్పుడు 2 థింగ్స్ ఉండాలండి కంపల్సరీగా. ఒకటి వెల్లుల్లి, మరొకటి ఇంగువ. ఇవి 2 ఉంటే పప్పు బాడీలో అరగడానికి చాలా ఈజీగా పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా బ్లైండ్గా అసలు ఇవి 2 మనం నమ్మచ్చు, ఇవి 2 వంటకాల్లో యాడ్ చేయొచ్చు. ఎర్ర కందిపప్పు ఎంత మేరకు వాడాలంటే ఎర్ర కందిపప్పులో అడల్టరెన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా తువర్ దాల్లో కూడా మధ్యలో అంటే కందిపప్పులో కూడా ఎర్ర కందిపప్పు యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎర్ర కందిపప్పు ఎంతవరకు వాడుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఒకసారి మనం అది ట్రై చేయొచ్చు. నాట్ ఫ్రీక్వెంట్లీ రికమెండెడ్. ఇప్పుడు ఎర్ర కందిపప్పు మంచిదా, మన కందిపప్పు మంచిదా అంటే మామూలు కందిపప్పు. డెఫినెట్లీ మనం మామూలు కందిపప్పుకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. క్యాలరీస్ సిమిలర్గానే ఉంటాయండి. రెండిట్లో కూడా 100 గ్రాములు మనకు 350 క్యాలరీలు ఇస్తాయి. పాలకూర అనేది చాలా మంచిది. మనం 100 గ్రాముల్లో మనకు 10-15 కాబట్టి చాలా ఎక్కువ క్వాంటిటీ వాడుకుంటే కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. సో బాగుందండి, ట్రై చేయొచ్చు. ఇప్పుడు ములక్కాడ మసాలా కర్రీ, ములక్కాడ ఆకులు, మునగాకులో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుందండి. ఇప్పుడు అంటే తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉంటాం. ఆ రీసెర్చ్ ఏంటంటే ఇవి ఔషధ గుణాలు కూడా కూడి ఉన్నాయి అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా ములక్కాడ అండ్ మునగాకు. సో ఈ ములక్కాడని మనం డైట్లో చేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సింపుల్గా మనకున్న పోషక విలువల్లో ప్రథమంగా చెప్పుకునేది ఏంటంటే దీంట్లో ఐరన్ ఉంటుంది. సో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉండేసరికి మనకు మెయిన్గా మన బాడీ మంచి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఆక్సిజన్ ప్రతి సెల్స్ కూడా చేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా కూడా సింపుల్గానే ఉందండి. కొబ్బరి, గసగసాలు అండ్ టొమాటో. సో డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ డిష్లో 2 ఔషధ గుణాలు కూడినవి ఉన్నాయి. ఒకటి ములక్కాడ, మరొకటి కొబ్బరి. డెఫినెట్గా క్యాలరీ లిమిటెడ్గా ఉంటుంది, మరీ హై క్యాలరీ అని చెప్పలేము. సే ఒక కప్పు మనకి 250 క్యాలరీస్ ఇవ్వచ్చు, బట్ దట్స్ ఓకే. 200 to 250 ఇలాంటి ములక్కాడ లాంటివి మనం కాంప్రమైజ్ అవ్వచ్చండి. కొంచెం క్యాలరీ ఎక్కువ ఉన్నా కూడా తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. బాగుంది. మష్రూమ్ దో పియాజా కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇందులో మనకు క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఉల్లిపాయల్లో మనకు అసలు క్యాలరీస్ లేవు, నెగ్లిజిబుల్. ఆనియన్ పేస్ట్ వాడుకుంటే బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే మళ్ళీ మనకు అది గ్యాస్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండడానికి పేస్ట్ తీసుకొని దాన్ని మనం కూరల్లో వేసుకున్నా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మష్రూమ్ కూడా చాలా తక్కువ క్యాలరీలు అండి, జస్ట్ 35 ప్లస్ 3 grams ప్రోటీన్ కూడా ఉంటుంది అందులో. సో మష్రూమ్, ఆనియన్ పేస్ట్, తర్వాత మనకు ఆనియన్స్ అండ్ టొమాటోస్ అబ్సల్యూట్లీ లో క్యాలరీ. ఇది మనము అడిషనల్గా అంటే ప్రోటీన్ సోర్స్తో పాటుగా ఇటువంటి కర్రీస్ మనం ట్రై చేసుకోవచ్చు. పప్పు, చపాతీ లేకపోతే పప్పు రైస్తో పాటు ఈ కర్రీ తీసుకుంటే ఇలాంటి లో క్యాలరీ కర్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకు 2 వెరైటీస్ అయినప్పటికీ కూడా క్యాలరీస్ పెరగకుండా మనం చూసుకోవచ్చు. చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. రాగి కారపూస టోటలీ డిఫరెంట్ అండి. ఇప్పుడు రాగి పిండి కానీ బియ్య పిండి అండ్ వాము డీప్ ఫ్రై వలన వచ్చే ఆయిల్ మామూలు కారపూసలో కూడా ప్లస్ రాగి కారపూసలో కూడా సేమ్ ఉంటుంది అబ్జార్ప్షన్. కాకపోతే రాగి పిండి
చాలా 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 మంచిదండి. రైస్ స్టార్ట్ చేయకముందు కూడా చిన్నపిల్లలు పసిపాపలకి మనము రాగిపిండి స్టార్ట్ చేస్తాం. అంటే 9 months 10 monthsలో కూడా రాగిపిండి జావలాగా వాళ్ళకి తినబెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే రాగి గ్రో అవుతుందో అక్కడ, ఎందుకంటే అందులో కాల్షియం అండ్ ఐరన్. సో గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్యాకేజ్ స్నాక్స్ కంటే కూడా మనకు ఇది అసలు మైండ్ బ్లోయింగ్ అండి. చాలా బాగుంది, హెల్దీ, టేస్టీ, అట్ ద సేమ్ టైం కరెక్ట్గా మనకు సూటబుల్గా ఉంది. పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా ఇందులో చక్కగా ఉన్నాయి. ఆ కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. సో క్యాలరీస్ గుర్తుపెట్టుకోండి, సేమ్ ఉంటుంది. 100 grams మనకు దాదాపుగా 450 calories ఉంటాయి. బట్ దట్స్ ఓకే. మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్, అది కూడా ప్లాస్టిక్లో ఉన్నవి తినకూడదని చెప్తున్నారండి. సో అలాంటివి కంటే మనం ఇంట్లో ఇవి చేసుకుంటే పిల్లలకు 100% వాళ్ళ సూటబుల్గా వాళ్ళకి తగిన విధంగా ఉందండి. ఇవాళంతా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూశారు, అన్నీ బాగున్నాయి. నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వరి చిట్కా. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, లేదు ఆవకాయలో నెయ్యి కలుపుకుని తినడం, ఇవన్నీ కూడా మన తెలుగు వారు చాలా ఇష్టపడతారు. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మరి నెయ్యి తాజాగా ఉండాలి అంటే ఆ నెయ్యి నిల్వ ఉంచుకున్నటువంటి గిన్నెలో అడుగున చిన్న బెల్లం ముక్క వేసి కనుక నెయ్యి ఉంచుకున్నట్లయితే నెయ్యి ఒక 10-15 రోజుల పాటు తాజాగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. రాజుగారు, ఇవాళ గుమ్మగుమ్మల్లో చేసిన రెసిపీ అండ్ సెలబ్ స్పెషల్ కూడా చాలా సూపర్ రెసిపీ చూపించారు. అవునండి. మీ చేతి వంటలో కూడా పార్టిసిపెంట్స్ చాలా మంచి వంట మనందరికి పరిచయం చేశారు. మరి మా వంటలపై మీ అభిప్రాయాన్ని రాసి పంపవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.